కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతి, కోటప్పకొండ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్తీక పౌర్ణమి వేడుకలపై వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం ఇందులో భాగంగా మనం చూస్తుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా అమరావతి గాని, కోటప్పకొండ గాని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భం కూడా ఎక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా పంచారామాల్లో ఒకటైనటువంటి అమరావతిలో కృష్ణానదిలో స్నానం ఆచరించి అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని అరండాలపేట శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయం ప్రముఖంగా చాలా ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి శివాలయము. ప్రస్తుతం ఈ శివాలయం దగ్గర ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎక్కించబోతుంది. శివనామ స్మరణతో మారుమవుతుంది. అయితే ప్రస్తుతం కొంతమంది భక్తులు మా ఏంటి ఈ రోజు స్పెషల్ ఏంటి, ఈ రోజు ఎంతసేపు పడుతుంది మీకు దర్శనం? అంటే కార్తీక పౌర్ణమి కదండి, కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులందరూ బాగా రద్దీగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. శివైతండ్రిని కూడా బాగా అలంకరించారు. కార్తీక పౌర్ణమి ఏం చేస్తారు మీరు? అంటే ఒత్తులు వెలిగించి పరమేశ్వరునికి 365 ఒత్తులు వెలిగించి పరమేశ్వరునికి అభిషేకం చేయించి ఉసిరి దీపాలని, ప్రమిద దీపాలని పెట్టేసి భగవంతుని పూజ చేస్తాం. ఉపవాసాల నుండి మళ్ళీ సాయంత్రం పూజ చేస్తాం. శివ భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. చెప్పండి ఏంటి ఈ రోజు స్పెషల్ ఏంటి? ఈ రోజు గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమి ఈ రోజు తెల్లారగట్ట మామూలు 4 గంటల కాడి నుంచి అందరు భక్తులందరూ వస్తారు. కానీ గుళ్ళో కూడా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడికక్కడ అంతా సెక్యూరిటీ కానీ లైన్లో పంపించడం కానీ అంతా నీట్ గా పర్ఫెక్ట్ గా అంతా బాగుందండి. దర్శనం చేసుకోవడం కూడా ఇవాళ చాలా అదృష్టం. ఇవాళ వచ్చేతలకి సంవత్సరం అంతా ఒక ఇంటి యజమాని వచ్చేతలకి 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంట్లో అందరూ చేసినట్టే. కార్తీక మాసం యొక్క ఫలితం, పుణ్య ఫలితం 120 సంవత్సరాలు కలిగినటువంటి ఈ యొక్క గంగా మీనాక్షి దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యి శతధవత్వం వ్యక్తాభ్యురమస్తే ఈశ్వర సంభూతారం పరమేశ్వరను గ్రహించడం కలిగినటువంటి ఈ గంగా మీనాక్షి దేవాలయంలో చక్కగా తెల్లవారుజాము నుంచి మరి స్వామివారి యొక్క అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా స్వామివారిని దర్శిస్తే సకల పుణ్యాలు కలిగి సకల దరిద్రాలు పోతాయి, దేశం బాగుంటుంది, పరిశ్రమలు బాగుంటాయి, అందరికీ ఉపాధి కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. హర హర మహా. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ముఖ్యంగా ఆ ఒత్తులు 365 వెలిగించిన ఆ ప్రత్యేకతలు ఏంటి? ఆ స్పెషల్ 365 ఒత్తులు వెలిగించడం వల్ల మన గత జన్మ పాపాలను కూడా తొలగిపోయి ఆ యొక్క ఈశ్వరుడికి అనుగ్రహంతో ఆ దీపంలో ఓంకారేశ్వరుడు ఉంటాడు కనుక దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి కోటి పుణ్యాలు లభిస్తాయి. ఆ శివ అనుగ్రహం, విష్ణు అనుగ్రహం, శివుడితో కేశవ కూడా నామం చేసుకొని శివకేశవ మాధవ గోవింద కేదారేశ్వర అన్నవర సత్యదేవ అనుగ్రహించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆలయనందు ఇవాళ కార్తీక పూర్ణిమ సందర్భంగా చాలా విశేషంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగినాయి. 50 మంది భక్తులు విశేషంగా వచ్చి దీపారాధన చేసుకుంటూ సాయంత్రం ప్రదోష కాలంలో విశేషంగా దీపార్చనలు, రాత్రికి కృతికా దీప మహోత్సవం, రేపు సాయంత్రం కృతికా దీప మహోత్సవం చేస్తాం. 50 మంది భక్తులు చాలా విశేషంగా స్వామివారిని దర్శించుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ స్వామివారి కృపకు పాత్రవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ కార్తీక మాసం పౌర్ణమి బుధవారం స్వామి. ఉదయం తెల్లారుజామున 3:30కే విశేష పూజలు స్టార్ట్ అయినాయి. అభిషేకాలు మరి అర్చనలతో స్వాములు గుడి నిండా కిటకిటలాడిపోతున్నారు. కొద్దిగా 5 గంటలకే వచ్చాము మేము. ఇక్కడ చూస్తే స్వాములు బాగా ఉన్నారు బిజీగా. ఈ ప్రత్యేక బుధవారం కార్తీక పౌర్ణమి కాబట్టి మేము కూడా బెందలగాడే వచ్చాము. అంతా స్వామి శివాలయంలో గుళ్ళో బాగా ఉంది, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. అట్లాగే ప్రభుత్వం వారు కూడా ఈ సంవత్సరం మరి పోలీస్ శాఖ వారిని కూడా పెట్టించి కొద్దిగా ఇబ్బంది లేకుండా భక్తులకి బాగా చేశారు స్వామి అరణ్య శివాలయంలో. సో ఇది మన దృష్టిలో మొత్తానికి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భం కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. మరోవైపు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భం కూడా అందరూ కూడా ఈరోజు కృష్ణానదిలో స్నానం ఆచరించి అరటి తోపేతుందో దాంట్లో దీపం వెలిగించడం కూడా కృష్ణానదిలో స్నానం ఆచరించడం కానీ ఇలా ఇవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఈరోజు శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు ఇటువైపు ఏదైతే అమరావతి కానీ, కోటప్పకొండ కానీ, అంతేకాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా శివనామస్మరణతో మారుమవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అప్డేట్.